తిన్నావా అన్నం? తిన్న బంటి, నువ్వు తిన్నవా? తిన్నగాని ఏం కూర వండిర్రు? ఈరోజు మాది చికెన్ బంటి. మా ఇంటికి భోజనానికి వస్తావా? ఓ అవ్వో, మీ ఇంటికి డైరెక్ట్ భోజనానికే రావాలా? నాకు మీ వాళ్ళని చూస్తేనే ఉచ్చబడుతుంది. అయ్యో బంటి, నిన్న జరిగిందంతా మా మమ్మీకి మా డాడీకి చెప్పినా నేను. అవునా? ఏమన్నారు పింకీ? మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అన్నారు. అయ్యో పింకీ, ఇప్పుడు ఎందుకు చెప్పు, ఫస్ట్ మన ఎగ్జామ్స్ అయిపోని. ఎగ్జామ్స్ అవుతాయి, అన్నీ అవుతాయి కానీ చెప్పు బంటి. నీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా. నీ నోట్ల నుండి ఎప్పుడెప్పుడు ఆ మాట వెళ్తుందా అని. అయ్యో పింకీ, చెప్పడానికే అత్తిని మళ్ళా చెప్పు చెప్పు అంటావు. ఇప్పుడు కూడా సిగ్గే అవుతుందా నీకు ఇంకా? నాకేం సిగ్గు పింకీ, మంచివి నువ్వు చెప్తున్నా. నేను చచ్చిపోతే నువ్వు ఏడతావో ఏడవవో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా పింకీ. ఐ లవ్ యూ సో మచ్. నా గురించి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంటి. అమ్మ, ఇన్ని రోజులకు నా కల నెరవేరింది. ఐ లవ్ యూ సో మచ్. నాకు నువ్వు తప్ప ఎవ్వరద్దు బంటి. నాకు కూడా నువ్వే కావాలి పింకీ. నా మనసులో నీ మీద ఇష్టం పెట్టుకున్నా కానీ మా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఫస్టే అందరిని ఒప్పించి ఒప్పుకున్నది బెటరు. మళ్ళా లేకపోతే ఇగో శ్రీనుని జున్నుది ఎట్లయితుంది అట్లయితుందని భయపడ్డా పింకీ. అందుకే నీకు దూరంగా ఉన్నా. అయితే ఇప్పుడు మనం లవర్స్ కదా, ఇక రోజు ఫోన్ చేసుకునుడు, మెసేజ్లు చేసుకునుడు, నువ్వు నన్ను కలుసుడు నేను నిన్ను కలుసుడు అన్నీ జరుగుతాయి కదా బంటి. జరుగుతాయి పింకీ, కానీ ఊకూకే ఫోన్ చేయొద్దు, నాకు కొంచెం పనులు ఉంటాయి కదా. అయ్యో, ఇక మొదలే కాలేదు ఊకూకే చేయొద్దని పడుతుంది. కాదు, ఇప్పుడు ఎట్లుంటారు, ఊకే ఫోన్ చేస్తూనే ఉంటారు. ఏడున దొడ్డి పోనియరు, తింటా తిననియరు. అట్లా ఉండద్దు పింకీ.